వెల్కమ్ టు ది పవర్ ఆఫ్ న్యూమరాలజీ. సో లైఫ్లో ప్రతిదీ నంబరే. మంచి ఫోన్ నంబర్ ఉంటే కాన్వర్జేషన్స్ బాగుంటాయి. ఆ గూగుల్ పేలో ఫోన్పేలో డబ్బులు దండిగా ఉంటాయి. ఒక రాంగ్ నంబర్ పెట్టుకుంటే ఆ ఫోన్లో కొట్లాట్లు అవుతాయి. అదేవిధంగా వెహికల్ నంబర్ చాలా చాలా ఇంపార్టెంట్. వెహికల్ లక్షలు పెట్టుకుంటున్నాము, వెహికల్ నంబర్ బాగుందా లేదా చాలా ఇంపార్టెంట్ చూసుకోవడం. అండ్ చిన్నపిల్లల పేరు పెట్టేటప్పుడు చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. సో ఫోన్ అన్నా, అపార్ట్మెంట్ కొంటున్న అపార్ట్మెంట్ నెంబర్ చాలా ఇంపార్టెంట్. చాలామంది రాంగ్ నంబర్స్ని కొనుక్కుంటారు, ఆ ఇంట్లోకి వెళ్ళినప్పటి నుంచి కొట్లాట్లు అవుతుంటాయి. సో ప్లాట్ కొన్న ప్లాట్ నంబర్, కార్ కొన్న కార్ నంబర్, ఫోన్ నంబర్, ఇవి చాలా చాలా ఇంపార్టెంట్. అండ్ అన్నిటికంటే ఇంపార్టెంట్, చిన్నపిల్లలకి పేరు పెట్టేటప్పుడు కంపల్సరీగా నా గైడెన్స్, నా అపాయింట్మెంట్ తీసుకోండి. సో అన్నిటికన్నా ముందుగా అసలు మీ పేరులో బలం ఎంత, సో మీ పేరులో బలం బాగుందా లేదా. రాంగ్ నంబర్స్ ఉండకూడదు. 12 నంబర్, 13 నంబర్, 16 నంబర్, 18 నంబర్, 19, 27, 31, 33, 36, 57, 64 ఉంటే లైఫ్ అంతా సంపాదించడం, పోగొట్టుకోవడం, కూలిపోవడం, యాక్సిడెంట్స్ అవ్వడం, ఒక్కసారిగా పాడైపోయేది ఈ నంబర్స్ ఉంటే జరుగుతుంది. సో మీ పేరులో ఏ నంబర్స్ ఉన్నాయో తెలుసుకోవడానికి నేను 3 వాట్సాప్ నంబర్లు ఇస్తాను. సో ఫస్ట్ నా పర్సనల్ వాట్సాప్ నంబర్ 9121685513. నా పర్సనల్ వాట్సాప్ నంబర్ 9121685513. సో ఈ నంబరు చాలా డైలీ వాట్సాప్ చాలా చాలా వస్తాయి. ఈ మధ్యనే 4-5 టైమ్స్ నంబర్ బ్లాక్ అయింది, వాట్సాప్ బ్లాక్ అయింది. సో ఒకవేళ వాట్సాప్ పని చేయకపోతే నార్మల్ కాల్ చేసి మాట్లాడచ్చు. సో ఇది మనసులో పెట్టుకోండి. సెకండ్ వాట్సాప్ నంబర్ 9966000317. 9966000317. లాస్ట్ వాట్సాప్ నంబర్ 9133789199. సో ఈ 3 వాట్సాప్ నంబర్లకి మీ ఫుల్ నేమ్ అంటే పూర్తి పేరు, కాలింగ్ నేమ్, సో పిలిచే పేరు, అండ్ ఇంపార్టెంట్ డేట్ ఆఫ్ బర్త్. సర్టిఫికేట్లో ఉండే డేట్ ఆఫ్ బర్త్ ఇంపార్టెంట్ కాదు. చాలామంది సర్టిఫికేట్ డేట్ ఆఫ్ బర్త్ని పెడుతున్నారు, మళ్ళీ గుర్తొచ్చి ఒరిజినల్ డేట్ ఆఫ్ బర్త్ పెడుతున్నారు. సర్టిఫికేట్ డేట్ ఆఫ్ బర్త్కి దేవుడికి లింక్ ఉండదండి. మీరు ఒరిజినల్ డేట్ ఆఫ్ బర్త్కి దేవుడికి లింక్ ఉంటుంది. సో ఒరిజినల్ డేట్ ఆఫ్ బర్త్ పెట్టండి. డేట్ ఆఫ్ బర్త్ ఒరిజినల్ లేకపోతే డేట్ ఆఫ్ బర్త్ లేదని పెట్టండి. డేట్ ఆఫ్ బర్త్ లేని వాళ్ళకి మాకు సపరేట్ శాస్త్రం ఉంది. దాని ద్వారా పేరు బలం చూసి పేరులో రాంగ్ నంబర్స్ ఉన్నాయా లేదా, మీ పేరులో కరెక్షన్ అవసరమా లేదా క్లియర్గా చెప్తాను. సో ఈరోజు సురేంద్ర పేరులో వైబ్రేషన్స్ ఎలా ఉన్నాయి. సో SURENDRA, సురేంద్ర అన్న సురేందర్ అన్న ఒక లెటర్ అటు ఇటు పోతుంది, వాల్యూ మారదు. సురేంద్ర ఆర్ సురేందర్. సో ఇక్కడ వాల్యూ వచ్చేసి 236255421. సో ఇక్కడ ఫస్ట్ లెటర్ ఎస్తో పేరు ఉంటే స్టార్ట్ ఉంటుంది, బ్యాడ్ స్టాప్ ఉంటుంది. సో లెటర్ ఎస్ ఈజ్ ఎ లెటర్ ఆఫ్ స్టార్ట్ అండ్ స్టాప్. సో తొందరగా నేమ్ ఫేమ్లో వచ్చేది లెటర్ ఎస్ వాళ్ళే, తొందరగా పడిపోయేది కూడా లెటర్ ఎస్ వాళ్ళే. శ్వేతా బోసు కొత్త బంగారు లోకంలో మంచి స్టార్ హీరోయిన్ లాగా వచ్చిన ఆమె తొందరగా పడిపోయింది, ఆ కేసుల్లో ఇరుక్కుంది, చాలా లావ్ అయిపోయింది, సినిమాలో ఎక్కడ కనపడి ఫేడ్ అవుట్ అయిపోయింది.
సో లెటర్ ఎస్ వాళ్ళకి మంచి స్టార్ట్ ఉంటుంది, బ్యాడ్ స్టాప్ ఉంటుంది. ఇట్ మే బీ కొలాప్స్ ఇన్ ఫైనాన్స్ ఆర్ ఈవెన్ రియలీ డైయింగ్, డెత్ ఆల్సో. సో లెటర్ ఎస్ వాళ్ళు ఉండి సురేందర్ ఆర్ సురేంద్ర పేరు 9, 11, 16, 21, 25, 27, 28, టోటల్ వాల్యూ 28. దీంట్లో ఓవల్స్ యు, ఈ, ఏ, ఓవల్స్ 12, కాన్సనెంట్స్ 16. రెండు కూడా చాలా చాలా బ్యాడ్ నంబర్స్. ఈ 16వ నంబర్ ఉంటే విపరీతమైన ప్రేమ ఉంటుంది, విపరీతమైన కోపం ఉంటుంది. ఈ 16 చిన్నపిల్లల్లో ఎక్కువ భాగం ఇంటర్, డిగ్రీ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ ఎక్కువ యాక్సిడెంట్స్, కాళ్ళు చేతులు విరిగిపోవడానికి కారణం ఈ 16వ నంబర్. 1 సూర్యుడు, 6 శుక్రుడు. సూర్యుడికి శుక్రుడికి పడదు కాబట్టి కోపం ఎక్కువ ఉంటుంది, ఎవరి మాట వినరు, బ్యాడ్ క్వాలిటీస్ అట్రాక్ట్ చేస్తుంది, స్మోకింగ్ అట్రాక్ట్ చేస్తుంది, డ్రింకింగ్ అలవాటు అట్రాక్ట్ చేస్తుంది 16వ నంబర్. ఈ 16వ నంబర్లో ఎవరున్నా ఒక స్టేజ్కి వచ్చి అంటే రైజ్ అండ్ ఫాల్, ఇలా రైజ్ అయ్యి ఇలా పడిపోవాలా, ఇక్కడ దాకా వెళ్ళినా పడిపోవాలా, ఇంకా పైకి వెళ్ళినా పడిపోవాలా, పడిపోవడం మాత్రం పక్కా. సో సురేందర్ ఆర్ సురేంద్రలో 12 రివర్స్ లైఫ్. రివర్స్ లైఫ్. సో ఒక మనిషిని కాళ్ళకు ఊరేసి వదిలేస్తే తల కిందకి అన్నీ చూడగలదు కానీ ఏది కంట్రోల్ చేయలేదు. సో పొజిషన్ వచ్చి రివర్స్ ఉంది, తలకాయ కిందకి కాళ్ళు పైకి. సో అతను అన్ని రివర్స్లో చూస్తాడు, ఏదనుకున్న రివర్స్లో అవుతుంది. సో సురేంద్ర వాళ్ళకి 12 నంబర్ వల్ల ఆరోగ్యంగా ఉండాలంటే ఆరోగ్యం ఉండదు, డబ్బులో ఉండాలంటే డబ్బు ఉండదు, కాపురం బాగుండాలంటే కాపురం బాగుండదు. ఈ 16 నంబర్ వల్ల విపరీతమైన ప్రేమ, విపరీతమైన కోపం ఉంటుంది. అండ్ ఎక్కువ మంది సురేందర్ని కామన్గా పిలిచే పేరు 50 to 60% నేను వినేది, సార్ నా పేరు సురేంద్ర ఆర్ సురేందర్. ఎక్కువ మంది నన్ను సూరి అని పిలుస్తారు. సో సూరి అనే పేరులో ఏముంది, ఇది చాలా ఇంపార్టెంట్. సురేంద్రలో 12వ నంబర్, 16వ నంబర్, ఒక్క రాంగ్ నంబర్ వస్తేనే భరించడం కష్టం. ఈ సురేంద్ర ఆర్ సురేందర్లో 2 రాంగ్ నంబర్స్ ఉన్నాయి. సో సూరిలో అక్షరాలు 4 అక్షరాలు. ఆల్రెడీ మనం చెప్పుకున్నాం, పేరులో 3 అక్షరాలు కానీ 4 అక్షరాలు కానీ ఉంటే కష్టాలు ఎక్కువైతాయి. 4 అక్షరాలు రాహు ప్రభావం వల్ల చికాకులు, చింతలు, బాధలు, కష్టాలు. రమ, రామ, సీత, రాజా, రాజు, గాలి, కని. మధ్యలో సూర్య అన్నాక హీ వాజ్ జైల్డ్, 4 letters. మంత్రి రాజా టు జైల్, కనిమొలి కని అన్నాక టు జైల్, గాలి జనార్దన్ రెడ్డి గాలి టు జైల్. సో ఈ 4 అంటే చీకట్లోకి వెళ్ళిపోవడం. ఇది కాకుండా ఒక యు, ఒక ఐ, ఎవరి పేరులో ఒక యు, ఒక ఐ ఉన్నా, సో యువి, ఒక యు, ఒక ఐ, 30 ఏళ్ళకే క్యాన్సర్. సో చిరంజీవి బాగుంటే చిరు అన్నాక 11 ఏళ్ళ మేకప్కి గ్యాప్ ఇచ్చారు. సో కామన్గా మనం చూసే పేర్లలో ఒక యు, ఒక ఐ, మింటూ, చింటూ, బుజ్జి. అత్తిళ్ళు తక్కువ, పుట్టిళ్ళు ఎక్కువ. చింటూ ఏం చేసినా కలిసి రాదు, ఏం చేసినా వ్యాపారాల్లో నష్టాలు, కష్టాలు, రాజకీయాల్లో. సో రీసెంట్గా కూడా ఒక పెద్ద ఫేమస్ పొలిటీషియన్ కొడుకు కూడా రాజకీయాల్లో ఎంట్రీ ఇచ్చారు. ఇది ఐయు పేరుతోనే, అరౌండ్ విజయవాడ ప్లేస్. ఆ అబ్బాయి కూడా ఓడిపోయినాడు. ఇలా ఐయు ఉంటే జీవితం, ఆరోగ్యం, కాపురం తలకిందులు. సో సూర్యలో ఐయు ఎఫెక్ట్. యు అంటే 3, ఐ అంటే 9, మళ్ళా 12. సురేంద్రలో 12 ఉంది,
సూర్యులో 12 ఉంది. దీనివల్ల జీవితం, ఆరోగ్యం, కాపురం తలకిందులు. సో మీ పేరు సూరి అయినా, సురేందర్ అయినా, సురేంద్ర అయినా 12-16 ఎఫెక్ట్స్ ఉన్నాయి. మీ పేరులో కరెక్షన్ అవసరం. ఇలా రాంగ్ నంబర్స్ ఉన్నవాళ్ళు పేరులో కరెక్షన్ చేసుకుంటే మంచి లైఫ్ ఉంటుంది. ఆ నెగిటివ్ అంతా పోయి మంచి పాజిటివిటీ చేరి, నేను చెప్పినట్టు లక్కీ కలర్స్, లక్కీ నంబర్స్, లక్కీ స్టోన్స్, నేను చెప్పినట్టు కోర్స్ రాయడం ద్వారా, నేను చెప్పినట్టు సంతకం చేయడం ద్వారా లైఫ్ అంతా పండగలాగా ఉంటుంది. సో మీ పేరు సూర్య అయినా, సురేంద్ర అయినా స్క్రీన్లో కనిపిస్తున్న 5 నంబర్స్లో, 7 నంబర్స్లో ఏ నంబర్కైనా కాల్ చేసి అపాయింట్మెంట్ బుక్ చేసుకోండి. సో మీ పేరులో బలం ఎంత తెలుసుకోవాలనుకుంటే మీ పూర్తి పేరు, పిలిచే పేరు, డేట్ ఆఫ్ బర్త్ స్క్రీన్లో కనిపిస్తున్న ఏ నంబర్కి మీరు వాట్సాప్ పెట్టినా మీకు వితిన్ 24 అవర్స్ రిప్లై వస్తుంది. మెయిన్ నా నంబరు 9121685513, 9121685513. హెవీ వాట్సాప్స్ వల్ల నంబరు ఫ్రీక్వెంట్గా బ్లాక్ అవుతూ ఉంది. ఒకవేళ వాట్సాప్ పని చేయకపోతే, లాస్ట్ సీన్ 1 డే 2 డే అలా ఉంటే నార్మల్ కాల్ చేసి యూ కెన్ టాక్ అబౌట్ యువర్ నేమ్ బాగుంటే బాగుందని చెప్తాను, బాలేని వాళ్ళు అపాయింట్మెంట్ తీసుకోమని చెప్తాను. నేరుగా కలవాలంటే మణికొండ పిజ్జా హట్ 5th ఫ్లోర్లో ఉంటాను. సో ప్రతి బుధవారం, ఆదివారం డైరెక్ట్ అపాయింట్మెంట్స్ ఉంటాయి. నేరుగా రాలేమన్న వాళ్ళు ఆన్లైన్ అపాయింట్మెంట్ తీసుకోండి. నేరుగా వస్తే అరౌండ్ 30 మినిట్స్ ఒక్కొక్క పర్సన్ టైం ఇచ్చి క్లియర్గా డిస్కస్ చేసి రాంగ్ ఏంటి, ఎందుకు మారుస్తున్నాను, ఇలా మార్చడం వల్ల లైఫ్ ఎలా ఉంటుంది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. కాబట్టి నేరుగా రావడానికి ఇంపార్టెన్స్ ఇవ్వండి. గాడ్ బ్లెస్ యూ ఆల్ అండి. సో చూసారు కదండి వీడియో. సో న్యూమరాలజీలో సో ఆల్ ఓవర్ ఇండియాలోనే నెహ్రూ గారు దాన్ని ఇంట్రడ్యూస్ చేయడం జరిగిందనమాట ఇక్కడికి. దాని తర్వాత ఆయన వారసత్వం కిరణ్ నెహ్రూ గారు, ఆయన కుమారుడు కిరణ్ నెహ్రూ గారు దీన్ని కంటిన్యూ చేయడం జరిగింది. సో ఇవాళ ఇండియాలో న్యూమరాలజీ ప్రకారం నేమ్ కరెక్షన్స్ ఏదున్నా సరే క్లియర్ చేసుకొని చిన్నపిల్లల పేర్లు పెట్టే విషయం దగ్గర నుంచి కార్పొరేట్ బిజినెస్ లోగోస్ కానివ్వండి, లేదంటే వాటికి సంబంధించినటువంటి నంబర్స్ కానివ్వండి, ఏ విధంగా ఉంటే బాగుంటుంది అనేది వాళ్ళు మాత్రమే ఇస్తూ ఉంటారు. మీరు గనక డాక్టర్ కిరణ్ నెహ్రూ గారి దగ్గరికి ఎవ్రీ సండే పర్సనల్ అపాయింట్మెంట్, అది కూడా 1-to-1 అపాయింట్మెంట్ తీసుకోవాలి అనుకుంటే స్క్రీన్ మీద మీకు కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది. దాన్ని మీరు కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసి ఎన్రోల్ చేసుకోవచ్చు. జనరల్ ఆన్లైన్ ఉంటుంది, ఆఫ్లైన్ ఉంటుంది. బట్ ఎవ్రీ సండే మాత్రం మీరు ఫిజికల్ అపాయింట్మెంట్ తీసుకోవాలి అనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి సంప్రదించవచ్చు, కాల్ చేయొచ్చు. అయితే ఇందులో కాంటాక్ట్ నెంబర్స్ కూడా ఉన్నాయి. కాంటాక్ట్ నెంబర్స్ కూడా 3 నెంబర్లు ఇవ్వడం జరిగింది వాళ్ళు. స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటిది 9133789199. సో అదొక కాంటాక్ట్ నెంబర్ అయితే. సెకండ్ది 9966000317, ఇదొక కాంటాక్ట్ నెంబర్. అండ్ థర్డ్ కాంటాక్ట్ నెంబర్ 8688068888. సో ఈ 3 కాంటాక్ట్ నెంబర్కి మీరు అప్రోచ్ అవ్వచ్చు. ఫిజికల్ మీటింగ్ కావాలి అనుకున్నా కూడా డైరెక్ట్గా, అండ్ దాంతోపాటు ఆన్లైన్లో కావాలనుకున్నా కూడా స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ సంప్రదించండి. ఈ వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.